నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హుర్నాచిపేట్ సొసైటీ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత నెల 22 ఏప్రిల్ 24 రోజున మాజీ చైర్మన్ మ్యాడారం రాజేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించగా వైస్ చైర్మన్ తాత్కాలిక చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించగా నేడు బుధవారం డీసీఓ శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోషన్న, మానిటరింగ్ ఆఫీసర్ ఆనంద్లు ఈరోజు డైరెక్టర్లచే ఓటింగ్ నిర్వహించగా 11 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. 8వ సొసైటీ చైర్మన్గా వెంకంగారి జనార్దన్ ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచ్లు మాజీ భగవాన్ రెడ్డి, మురళి, నాయకులు రవి, గంగారెడ్డి, నారాయణరెడ్డి, జీవన్ రెడ్డి, గంగారెడ్డి, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు మంగిత్య నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు గణేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22/4/2024 నాడు అధ్యక్ష పదవికి అవిశ్వాస తీర్మానం నెగ్గటం ద్వారా అధ్యక్ష పదవిని శ్రీ రాజేందర్ రెడ్డి గారిని అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ మనం అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తూ అతన్ని తొలగించడం, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాములు గారిని తాత్కాలికంగా ఈ సంఘానికి ఎన్నికయ్యే వరకు, అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు అతనికి ఇన్ఛార్జు ప్రెసిడెంట్గా ఈ పిఏసిఎస్ హుర్నాచిపేట్కి మనం ఆ రోజు ఉత్తర్వులు జారీ చేసినాం. అలాగే 3వ తారీఖు నాడు, మే 3వ తారీఖు 2024 నాడు జిల్లా సహకార అధికారినైన నేను ఈ సంఘం యొక్క ఖాళీ అయిన అధ్యక్ష పదవి ఎంపిక గురించని అందరి సభ్యులకు 13 మంది సభ్యులకు ఒక పాలకవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశాము. ఉదయం 11 గంటలకు అందరి సభ్యులను హాజరు కమ్మని మేము వాళ్ళకు నోటీసులు జారీ చేసి వాళ్ళందరికీ సర్వ్ చేసిన తర్వాత ఈరోజు 11 గంటలకు 12 మంది పాలకవర్గ సభ్యులు హాజరైనారు. యాక్చువల్గా దీనికి కోరం ఏంటంటే ఈ సమావేశానికి మెజారిటీ అంటే 7 మంది పాలకవర్గ సభ్యులు ఉంటే కోరం కింద భావించబడుతుంది. కోరము వచ్చింది, కోరం 12 మంది వచ్చారు కాబట్టి కోరం దాటే ఉన్నారు. సో మేము ఇక్కడ పాలకవర్గంలో సమావేశంలో కూర్చుకొని 1 గంట సేపు 11 నుండి 12 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 12 నుండి 12:30 వరకు నామినేషన్ల పరిశీలన, 12:30 నుండి 1 గంట వరకు ఉపసంహరణకు అంటే నామినేషన్ చేసిన వాళ్ళు ఉపసంహరణకు అనుమతిస్తూ ఆ తదుపరి ప్రక్రియ తర్వాత జరగాలనేది మేము ముందే షెడ్యూల్ పాలకవర్గ సభ్యులతో చర్చించి మనం షెడ్యూల్ నిర్ణయించుకున్నాము. ఆ తర్వాత 11:27 శ్రీ వెంకంగారి జనార్దన్ గారు అధ్యక్షుడు ఆయనను బలపరుస్తూ నామినేషన్ రిజిస్టర్ పేపర్ శ్రీ వెంకంగారి జనార్దన్ గారిని వీరి ప్రవేశ సంఖ్య 1600 సంఖ్య, వీరి తండ్రి పేరు ఆషన్న గారు. అయితే మామిడి రాములు వీరు డైరెక్టర్ గారు వీరిని అధ్యక్షుడి పదవికి ప్రతిపాదన చేశారు. అలాగే మైలారం సుభాష్ రెడ్డి గారు 2 సెకండర్గా అంటే వీరి ప్రతిపాదనను జనార్దన్ గారి ప్రతిపాదనను మైలారం సుభాష్ రెడ్డి గారు బలపరిచారు. సెకండర్గా సంతకం చేసి మనకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే గడువు లోపల ఒకే ఒక నామినేషన్ శ్రీ వెంకంగారి జనార్దన్ గారి నామినేషన్ వచ్చినందున తర్వాత ఒక అర్ధ గంట వరకు నామినేషన్ల పరిశీలన, తదనంతరం నామినేషన్ల విత్డ్రావల్కి అనుమతి ఇచ్చిన తర్వాత విత్డ్రా కూడా చేసుకోలేదు కాబట్టి వీరిని శ్రీ వెంకంగారి జనార్దన్ గారిని ఒకే నామినేషన్ ఇచ్చింది కాబట్టి వీరిని ఏకగ్రీవంగా ఈ సంఘానికి అధ్యక్షత బ్యాలెన్స్ పీరియడ్ నిర్వహించడానికి ఎంపికైనట్టుగా డిక్లేర్ చేసి ప్రకటిస్తుంది. ఈరోజు ఆయన వారు ప్రమాణస్వీకారం చేస్తారు, బాధ్యతలు కూడా ఈ నుండి చేపడతారు. దీనికి కేవలం ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్, అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటుంది. డైరెక్ట్గా రైతులు ఎన్నుకోవటం కానీ సభ్యులు ఎన్నుకోవటం, పాలకవర్గ సభ్యులే వాళ్ళే కూర్చొని వాళ్ళ అధ్యక్షుడిని ఎంపిక చేసుకుంటారు. కానీ సో దీనికి నేను ఈ ప్రాసెస్ సహకార సంఘాల చట్టం మరియు రూల్స్ 1964లోని సెక్షన్ 34A అండ్ రూల్ 24A ప్రకారంగా ఈ అధ్యక్షుడి పదవికి నేను ఎంపిక నిర్వహించాము. డిక్లరేషన్ కూడా
అరెస్ట్ చేశారు. మాజీ చైర్మన్ మీద ఆరోపణలు ఏమన్నా ఎందుకు అయితే రాలేదానికి దీనికి అంటే దాన్ని అంటే ఆయన తీసేయడానికి కారణాలు సమావేశము కేవలం అతన్ని తొలగించడానికి కారణాలు ఏమి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ పోయిన నెల 22వ తారీఖు నాడు మేము ఇచ్చిన విధంగా నోటీస్ ఇచ్చిన ప్రకారంగా మేము ఈడ అవిశ్వాస తీర్మానం దాంట్లో ఏంటి మెజారిటీ మెంబర్లు రిక్వెషన్ ఇస్తే చట్ట ప్రకారంగా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. ఆ సమావేశంలో 2/3 వంతు 9 మంది కంటే ఎక్కువ మంది వాళ్ళ తీర్మానానికి అనుకూలంగా ఇస్తే అధ్యక్షుడి పదవిని అవిశ్వాస తీర్మానాన్ని తొలగించినట్టుగానే చేస్తారు. కారణాలు ఏదున్నా కూడా ఓకే, వాళ్ళ ఏకాభిప్రాయం లేదనే ఉద్దేశం అంటే ఉంటాయి కదా సార్, ఏమన్నా అతను ఏమన్నా దీంట్లో లీడర్షిప్ క్వాలిటీ బాగాలేదని పెట్టారు. అదే సార్ మీ దాంట్లో మెన్షన్ చేస్తారు బాగాలేదనంటే వాళ్ళు మెన్షన్ చేసిందంటే ఆ రోజు నిర్ణయించింది. అది 22వ తారీఖు నాడు అయిపోయింది. తొలగించిన ఉత్తర్వులు అప్పుడే జారీ చేసినాం. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్లో ఓటింగ్ అది ఉండే కాబట్టి మా అందరికి ఎలక్షన్ డ్యూటీ ఉన్నందువల్ల ఇది కొంచెం ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఆ రోజు మేము రాలేదు సార్, తెలియదు ఎందుకు ఆ రోజు మీరు రాలేదు, మాకు ఇంటిమేషన్ తెలియదు. అది అయ్యింది 22వ తారీఖున చేసి 12 మంది బలిపరిచారు. 12 మంది ఆడ సంఖ్యనే ముఖ్యం. కారణం ఏదంటే ఈ కారణం ఏముంటుంది, నాయకత్వం నచ్చలేదు అనేది, లీడర్షిప్ ఏదైతే ఉంటుందో అది నచ్చలేదు అనేది అభిప్రాయం. కానీ అవినీతి ఆరోపణలు కానీ మిగతా ఏదైతే సంబంధం లేదు. థ్యాంక్ యూ. ఈరోజు ఉన్నపేట సహకార సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మా డైరెక్టర్లకు పేరు పేరున మామిడి రాములు గారు, వంగి గారు, డీజన్ గారు, సుభాష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, నీర నరేందర్ గారు, గంగారెడ్డి గారు, విజయలక్ష్మి గారు, జమున గారు, డీజన్ గారు, ధర్మేష్ గారు, అందరూ నాకు సహకరించిన ముఖ్యంగా మా సోదరులు మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. పార్టీ అధ్యక్షుడు నారాయణ రవి గారు, మండల అధ్యక్షుడు బాలదన్న గారు, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. పదవిలో రైతులకు ఎలాంటి మందు సంచుల గురించి కానీ, జీవ విత్తనాల గురించి కానీ, విత్తనాల గురించి కానీ, కొనుగోలు కేంద్రాల గురించి కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా గత చైర్మన్ గారు చేసినట్టుగా మేము అట్లా చేయకుండా అందరినీ కలుపుకొని పోయి, మా ఉన్న డైరెక్టర్లతో అందరూ కలుపుకొని పోయి ఉన్న రోజులు అందరితో సమానంగా అందరి సహకారంతో అందరి నిర్ణయం మేరకు మేము ముందు రోజుల్లో బాగు చేస్తామని చెప్పేసి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.